నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. క్రీడలు, క్రీడాకారులు దేశానికే గర్వకారణం. ఒలింపిక్స్ లో పతకం తెచ్చినందుకు సింధును దేశం గర్వపడేలా గౌరవించుకున్నాం. కానీ ఆ పతకం సాధించడం వెనుక ఎంత కృషి దాగి ఉందో గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక క్రీడలో ప్రావీణ్యం సాధించి బహుమతులు, పతకాలు గెలవాలంటే అకుంఠిత దీక్ష, పట్టుదల అవసరం. దానికి తోడు శారీరక, మానసిక దృఢత్వం కావాలి. కొన్ని క్రీడలు ఆడాలన్నా, వాటిలో తర్ఫీదు పొందాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ పరుగు పందెం మాత్రం అలా కాదు. అందుకే గ్రామీణ, మధ్యతరగతి బాలికలు, యువతులు ఎక్కువగా పరుగు పందెంలో రాణించాలని కోరుకుంటారు. మన దేశంలో కూడా పరుగు పందెంలో పాల్గొనే క్రీడాకారిణులు చిన్న పట్టణాలు, పల్లెల నుంచి వచ్చిన వాళ్లే 90% కన్నా ఎక్కువగా ఉన్నారు. కానీ వీళ్ళు సాధనం చేయడం నుంచి ఒక స్థాయికి ఎదిగే వరకు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారని ఓ సర్వేలో తేలింది. ఆ విషయాల గురించి తెలుసుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. దిశాలి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మన దిశాలి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సెల్ఫ్ డిఫెన్స్ అండ్ కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. మరి ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి లక్ష్మి గారు ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అపర్ణ, ఎలా ఉన్నారు? లక్ష్మి గారు, ముందుగా కంగ్రాచులేషన్స్, మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని సాధించారు. ఆ విషయాలు మా సకలందరికీ కొంచెం. తప్పకుండా. వరంగల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మహిళా భద్రత గురించి ఆలోచించి విడిగా అందరూ చేయడం కాదు, పోలీస్ డిపార్ట్మెంటే కంకణం కట్టుకొని చేసింది. ముఖ్యంగా నేను వరంగల్ కమిషనర్ గారికి, ఆయన సుధీర్ బాబు గారు, ఆయనకి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ప్లస్ నన్ను డీజీపీ గారు అప్రిషియేట్ చేశారు, చీఫ్ గెస్ట్ గా వచ్చారు అక్కడికి. నేను విడిగా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, పిల్లలకి. మన సఖులు చాలా మంది స్టేజ్ మీద నేను చెప్తుంటే సఖీలో వస్తారు కదా అని అందరూ కేకలు. అసలు నాకు ఇంకా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే సఖీని అంతమంది ఫాలో అవుతున్నారు. చాలా మంది సఖీలో మేము చూస్తున్నాం ఆల్రెడీ అన్నారు. నేను చెప్పాను, ఈ టెక్నిక్స్ మీకు తెలుసా ముందు అంటే, చూస్తున్నాం ఆల్రెడీ సఖీలో అని కేకలు పిల్లలు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. మన సఖులు తరపున, ఈటీవీ తరపున నేను ధన్యవాదాలు చెప్తున్నా. సో సఖులు కూడా, అంటే సఖీలో కూడా సెల్ఫ్ డిఫెన్స్ చూసి అరే మనకి ఇదంతా చాలా అవసరం అని నేర్చుకుని ఎంకరేజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు రిజల్ట్ కూడా నేను ఇట్లా చేశాను మేడం అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మార్కెట్ కి వెళ్తుంటే ఒక అమ్మాయిని వాళ్ళ మదర్ తీసుకుని వెళ్తుంటే ఒక అబ్బాయి సడన్ గా ఎదురుగా వచ్చి అమ్మాయిని ఏదో టీచ్ చేస్తే వాళ్ళ అమ్మ రివర్స్ అయింది. అమ్మాయికి తెలియదు పాపం, తను నేర్చుకోలేదు, వాళ్ళ అమ్మ నేర్చుకుంది మన దగ్గర. ఆల్రెడీ ఈటీవీలో సఖీ ద్వారా నేర్చుకుంది ఆవిడ, తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చి తను నేర్చుకుంది. అట్లా జరిగిన సంభాషణలు కూడా చాలా ఉన్నాయన్నమాట. అబ్బాయి అమ్మాయిని అటాక్ చేయబోతే ఏదో ఎల్తాయిలు అంటారు కదా, ఆకతాయిలు కావాలని, అక్కడ ఏముండదు దాని వల్ల. తక్కువ అలా టచ్ చేసేయాలి, కానీ అమ్మాయి ఫీల్ అయిపోతుంది, అయ్యో ఎవరో నన్ను టచ్ చేశారు. అంతా వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి పక్కన వెంటనే సేవ్ చేయగలిగింది. మళ్ళీ అప్పుడు రివర్స్ అయ్యాడంట అబ్బాయి. రివర్స్ అయితే మేడం మీరు చెప్పిన టెక్నిక్ గుర్తొచ్చింది నాకు, టక్కున నీ అటాక్ చేశాను అని చెప్పింది. సో సెల్ఫ్ డిఫెన్స్ చాలా మందికి అవసరం అనే అవేర్నెస్ మీ వల్ల, అంటే మీరు చేసే ప్రోగ్రామ్స్ వల్ల, అలాగే మన సఖి వల్ల చాలా మంది సఖులకు తెలుస్తుంది. మరి దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని చాలా మంది ఫాలో అవుతున్నారు కూడా. అండ్ అలాగే వాటిని ఎప్పుడైనా అవసరం అయితే యూస్ కూడా చేసుకుంటున్నారు కదా. మరి ఇంత ఇంపార్టెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి ఈ రోజు లక్ష్మి గారు మీరేం చూపించబోతున్నారు మన సఖులకి? ఈ రోజు నైఫ్ తో అటాక్ చేస్తే చాలా డేంజరస్, ఈ మధ్య కొంచెం ఎక్కువైనాయి కూడా. సో భయపడకుండా ధైర్యంగా నైఫ్ అటాక్స్ ని ఎలా తప్పించుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మీరు మాకు చూపించబోతున్నారు. సో మరి చూపించండి లక్ష్మి గారు. తప్పకుండా. చూడపర్ణ, మనం గతంలో చాలా నైఫ్ అటాక్స్, దాడులు చూసాం, నెక్ మీద, బాడీలో అంతా. ఇప్పుడు నా స్టమక్ లో చూద్దాం. స్టమక్ లో నైఫ్ దాడి చేసినప్పుడు అతను వచ్చేసి నన్ను లవ్ చేయలేదని కానీ, నా మాట వినలేదని కానీ, చివరికి ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా కోపాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అంతే, చంపేస్తా, తక్కువ నిన్ను చంపేస్తా, అంతే. చూద్దాం మనం. నారాయణరా నైఫ్ తో దాడి చేస్తే దగ్గరకు వచ్చి వాదిచ్చి తప్పించుకుంటాం, కామన్. అదే స్టమక్ లో పొడుస్తున్నాడు. ఇది గనక మనం బ్లాక్ చేయకపోతే ఏమవుతుంది, నైఫ్ వెళ్ళిపోతుంది. జస్ట్ మనం కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఆ నైఫ్ దగ్గర ఉండాలి మన ధ్యాస అంతా. జస్ట్ సైడ్ కి రావడం, బ్లాక్ చేయడం, బ్లాక్ చేసి రిస్ట్ క్యాచ్ వెంటనే. అది చేయలేదనుకో, రిస్ట్ క్యాచ్ చెప్పి ఊరికి నెట్టేసినా కూడా మళ్ళీ ఇటు తిప్పే ఛాన్స్ ఉంది మళ్ళీ. అటాక్ ఎలాగో చంపుతాను వచ్చాడు కాబట్టి ఆ టైంలో మనం బ్లాక్ క్యాచ్ విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోవాలి. అతను తేరుకుని ఆ హ్యాండ్ దగ్గర వచ్చే లోపే మనం టర్న్ అవడం,
చూడు ఇక్కడ ఎలా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్. చూడు ఇక్కడ పెయిన్ వస్తేనే అతను నైఫ్ వదులుతాడు, లేదంటే నైఫ్ వదిలే సమస్య లేదు అక్కడ. మనం ఆపోజిట్ డైరెక్షన్ లో పట్టుకున్నాం, ఇక్కడ వీక్ అయిపోతుంది. జస్ట్ ఈ బ్యాక్ అతనికి పెయిన్ వచ్చేస్తుంది, వీలైతే ఇరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటది. ఆ ఇరగకపోయినా పెయిన్ వచ్చేస్తే నరాలు అక్కడ వెయిన్స్ లూజ్ అయిపోతే ఈజీగా నైఫ్ రిలీజ్ చేసుకోవచ్చు. మనం ఫోర్స్ గా అతన్ని లాగొచ్చు ముందుకు, మనం ఎట్లా కావాలంటే అటు తిప్పొచ్చు. ఇప్పుడు మన కంట్రోల్కి వస్తాడు. నైఫ్ తీసుకొని అంతే స్పీడ్ గా మన ఎల్బోతో అతని నెక్ ప్లేస్ లో చూడు ఇక్కడ అటాక్. ఆ ప్లేస్ లో నెక్ దగ్గర పడుతుంది అనమాట. ఇక్కడ నెక్ కూడా వీక్ పాయింట్ కదా, అటాక్. ఇప్పుడు ఈజీగా మన కంట్రోల్ ఉంటాడు, ఆయన ఏం చేయలేడు. ఈ హ్యాండ్ లో బలం లేదు ఇంకా, ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కదా. ఈజీగా మనం టర్న్ చేసి హెడ్ పట్టుకొని అటాక్. నోస్ గానీ, ఫోర్ హెడ్ గానీ, చిన్ గానీ, లేదా నెక్ దగ్గర గానీ, ఏ ప్లేస్ వీలైతే ఆ ప్లేస్ లో మనం అటాక్ చేసేసి త్రో చేసేయచ్చు కిందికి. ఈజీగా ల్యాండ్ అయిపోతాడు, నైఫ్ మన హ్యాండ్కి వచ్చేస్తుంది. కరెక్ట్. నైఫ్ రిలీజ్ చేసుకోవడం మెయిన్ టెక్నిక్. ఎందుకంటే అతని చేతిలో వెపన్ ఉంది కాబట్టి, అది కర్ర కానీ, కత్తి కానీ, ఏదైనా సరే, రివాల్వర్ కానీ, ఏదైనా చేతిలో వెపన్ ఉన్నప్పుడు అలర్ట్గా, జాగ్రత్తగా, భయపడకుండా ఆ టైంకి సరైన రియాక్షన్, కాన్సన్ట్రేషన్, మెయిన్ కాన్సన్ట్రేషన్, ఆ టైంలో కరెక్ట్ రియాక్ట్ అయితేనే మీరు తప్పించుకోగలుగుతారు. అలా చాలా మంది ఆడపిల్లలు అలా తప్పించుకోలేక, తెలియక చిన్న చిన్న టెక్నిక్స్. మనం ఏం చేస్తున్నాం, మన చేతులు, మన కాళ్ళు, మన బాడీని ఒక ఆయుధాలలాగా చేసుకొని తప్పించుకుంటున్నాం. చూసావు కదా అపర్ణ, సింపుల్ అనిపించిందా, కష్టం అనిపించిందా? అంటే మరీ సింపుల్ గా ఉండకపోవచ్చు, బట్ కానీ అవసరం కాబట్టి ఖచ్చితంగా అవసరం. నేను చెప్పినట్టు అవసరం అన్ని నేర్పిస్తుంది. అది అవసరం, తప్పించుకోవాలి, మీ ప్రాణాన్ని రక్షించుకోవాలి. ఆ అవసరంలో ఉన్నప్పుడు ఎలాగైనా పెనుగులాడి తప్పించుకుని బయటపడాలి. ఇప్పుడు నువ్వు ట్రై చేసి చూద్దాం సింపుల్ గా. చూడపన్నా, డిఫెన్స్ మెయిన్. అటాక్ చేయడం, మనం కొట్టడం తర్వాత విషయం, మనం తప్పించుకోవడమే మెయిన్ టెక్నిక్. ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నాం కాబట్టి, ఆ సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా ఫస్ట్ మనం డిఫెన్స్ కావాలి. ఆ నైఫ్ అనేది నీ స్టమక్ లో దిక్కుండా చూసుకోవడమే మెయిన్ టెక్నిక్. అది ఎప్పుడు ఎలా చేయాలో చూద్దాం. రెడీ? వస్తారు దగ్గరకు వచ్చి నేను చంపేస్తా, అది మిస్ అవుతారు. కామన్, అది బ్లాక్ మిస్ అయింది కదా, ఈ బ్లాక్ మిస్ అయినా టక్కున హ్యాండ్ క్యాచ్ చేయాలి. బ్లాక్ చేసి ఆపే నీకు టైం లేకపోయినా అట్లీస్ట్ ఆ హ్యాండ్ క్యాచ్ చేయాలి, లేదంటే స్టమక్ లో దిగిపోతుంది నైఫ్. అంతే ఫాస్ట్ గా టర్న్ అయిపోయి ఎల్బో. అది ఇప్పుడు ఎవరైనా మామూలుగా వదలమంటే వదలరు కదా. ఇప్పుడు ఇక్కడ పెయిన్ వచ్చింది కాబట్టి అతనికి నరాలు ఇక్కడ వెయిన్స్ వీక్ అయిపోయినాయి కాబట్టి, లేదా ఆల్రెడీ ఎల్బో బ్రేక్ అయిపోతుంది, ఇరిగిపోయినా కూడా ఇక్కడ ఏమి చేయి పని చేయదు. నీ కంట్రోల్ ఉంటాడు, నువ్వు ఫోర్స్ గా లాగొచ్చు, అతను ఎట్టు కావాలంటాడు తిప్పొచ్చు కూడా. అంతే, ఎట్లా లాగితే అటు తిరుగుతాడు, అతను పెయిన్ లో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు నైఫ్ ఈజీగా నువ్వు రిలీజ్ చేసుకోవచ్చు. నైఫ్ నీ హ్యాండ్ కి తెచ్చుకోవాలి, అతని నెక్ లో అటాక్ చేయాలి. ఈ ప్లేస్ ఇదిగో, ఎల్బోస్ కి పవర్ ఎక్కువ అనుకున్నాం కదా మనం, ఈ ఎల్బోతో ఈ నెక్ లో అటాక్. చేత అయితే నువ్వు మళ్ళీ ఇంకొకటి కూడా టర్న్ అయిపోయి ఈ హెడ్ వంచి నీ మోకాలతో కూడా అటాక్ చేయొచ్చు. టర్న్ అయిపోయి ఆ హ్యాండ్ వదిలేయచ్చు, ఇంకా వదిలేసి జుట్టు పట్టుకొని వెంటనే నీ అటాక్ మోకాలతో నీ మోకాలతో ఫేస్ లో అటాక్ చేసి నొట్టేయటం. ఎందుకంటే ఆ హ్యాండ్ అతనికి అక్కడ పెయిన్ లో ఉన్నాడు కాబట్టి నువ్వు ఎటు లాగినా కూడా పడిపోతాడు ఈజీగా. లేదంటే అతనికి ఏమి పెయిన్ రాలేదంటే ఇంకో హ్యాండ్ ఉపయోగించే అవకాశం ఉంది, బలంగా ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం వేరే నీ మీద దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ హ్యాండ్కి పెయిన్ వచ్చింది కాబట్టి వదిలేశాడు. అర్థమైంది కదా? లక్ష్మి గారు, సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి ఎంతో మంచి టెక్నిక్ ని ఈ రోజు మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి దిశాలి కార్యక్రమం. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రతి పరుగు పందెం మహిళా క్రీడాకారిణి వెనుక ఎన్నో బాధాకరమైన అనుభవాలుంటాయని ఓ సర్వేలో తెలిసింది. పరుగు పందెం క్రీడాకారులే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళా అథ్లెట్ల పరిస్థితి ఇదేనని ఆ అధ్యయనం చెప్తోంది. ఒక విజయం వెనుక, ఒక పోరాటం వెనుక మహిళ పడే తపన, ఆరాటం మాత్రమే కాదు, కన్నీళ్లు, బాధ కూడా ఉంటుందని ఈ సర్వే ద్వారా వెలుడైంది. రన్నర్స్ వరల్డ్ పత్రిక ప్రపంచంలోని 2500 మందికి పైగా పరుగు పందెం క్రీడాకారులతో అధ్యయనం నిర్వహించింది. వారి సాధన గురించి, సాధన చేసేటప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంది. అయితే ఆ క్రీడాకారుల్లో 43% మంది ఏదో ఒక రకంగా వేధింపులు ఎదుర్కొన్న వాళ్లేనని చెప్పారట. సరే, ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఇవాళ కూడా ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. మనతో పాటు ఉన్నారు వరలక్ష్మి గారు. వారిని పరిచయం చేసుకుని ఏ వంటకం చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం వరలక్ష్మి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చేస్తుంటారు? నేను ఇంట్లో హౌస్ వైఫ్. ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట్ గోల్నాక. అంబర్పేట్ గోల్నాక. ఓకే, ఇవాళ మరి మా సకులకి ఏ వెరైటీ రెసిపీ చేసి చూపిస్తున్నారు? గర్జలు చేయండి.
గజ్జలు స్వీటా హాటా అండి? స్వీట్. స్వీట్ ఐటమ్. ఓకే, డీప్ ఫ్రై ఐటమా? డీప్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? చెప్పండి. బెల్లం, మైదా, ఆయిల్, పల్లీలు, పుట్నాల పప్పు. వరలక్ష్మి గారు, గజ్జలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. తయారీ విధానం చూద్దామా? సరే, ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. ఓకే, తర్వాత ఆయిల్ వేసి వరలక్ష్మి గారు, ఆయిల్ హీట్ అవుతుంది కదా, మనం ఇంకా మధ్యలో ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలా ఈ లోపు? ముందుగా మనము మైదా పిండిని తడిపి పెట్టుకోవాలి. దాన్ని ఆల్రెడీ నేను తడిపి తీసుకొని వచ్చానండి. ఓకే, ఇలా కదా. నార్మల్ గా మనం పూరి మామూలుగా ఎలా తడుపుతామో అలా ఏమేమి తడిపేసి, వేస్తారు అందులో? ఇందులో ఏమీ లేదు, మామూలుగా పూరి వాటర్ వేసేసి తడిపి పెట్టి. సాల్ట్ ఏమైనా వేస్తారా? ఏం లేదు, సాల్ట్ కూడా అవసరం లేదు. అవసరం లేదు. స్వీట్ ఐటమ్ కదా. ఈ పిండిని మనం చపాతీ విధంగా చేసుకోవాలి. హీట్ ఇవ్వండి. చిన్న చిన్న పూరి సైజ్ పూరి సైజ్ లా చేసుకోవాలి అంతే. వరలక్ష్మి గారు, ఆ పిండిని ఎంతసేపు నానబెట్టారండి కలిపిన తర్వాత? ఒక హాఫ్ అన్ అవర్. ఈ విధంగా పిండి వేసుకుంటే కొంచెం పూరిలాగా మనం. వరలక్ష్మి గారు, ఇలా చేసుకున్న తర్వాత ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? అది మనం 3 కలిపి పౌడర్ చేసుకోవాలండి. పల్లీలు, పుట్నాలు, బెల్లం, అది మిక్సీ. అది కూడా నేను చేసుకొని వచ్చాను. అదే కదా. అదే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? ఇందులో పెట్టి కచ్చికాయలాగా, మీరు ఓకే, కచ్చికాయలు అంటారు కొంతమంది, మేము ఇక్కడ దిక్కేమో గర్జలు అంటాం. వరలక్ష్మి గారు, అందులో ఏమేం కలిపారు ఆ మిశ్రమంలో? ఇందులో పల్లీలు, పుట్నాలు, బెల్లం, అంతే. ఆ 3 ఈ 3 వేయించాలి అవి ఫస్ట్? పల్లీలు అయితే వేయించుకోవాలి, పుట్నాలు అవసరం లేదు. ఈ 2 ఒకటి వేయించుకొని ఆ పొట్టు తీసేసి 3 మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. ఓకే, ఈ బెల్లం కొంచెం మిక్సీలో వేస్తే కూడా కొంచెం వాటర్ లాగా వస్తుంది కదా, అదే ముద్దలాగా అయిపోతుంది. అసలు మెయిన్ అదే కాబట్టి గజ్జలు, కజ్జికాయలు అంటారు కదా. చాలా మంది కజ్జికాయలు అంటారు, మా సైడ్ ఇక్కడ మాత్రం గజ్జలు అంటారు. ఓకే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ పూరి పిండి పైన వేసేసి కొంచెం వాటర్ సైడ్ లెక్క రాసుకుంటే కొంచెం అతుక్కుంటుంది మంచిగా. ఇది ఇలా చేసుకున్న తర్వాత సైడ్ కొనలు కట్ చేసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇది వేరే చేద్దామండి. ఒక ప్లేట్ ఇవ్వండి మేడం. అది ఓకే. ఇప్పుడు ఇవి చేయడం అయింది కదండి, ఇప్పుడు ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేస్తాం. ఓకే. వరలక్ష్మి గారు, ఇలా ఎంతసేపు పడుతుందండి? ఇలా ఒక 10 minutesలో అయిపోతుందండి. ఇది కొంచెం దూర రంగు రాగానే పిండి పొంగుతుంది కదా, అంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టి చాలా సాఫ్ట్ గా ఉంది. చాలా మంది లోపల స్టఫింగ్ లో పంచదార యూజ్ చేస్తారు కదండి, కానీ బెల్లమే చాలా మంచిదండి. అసలు పంచదార కన్నా బెల్లం ఇప్పుడు చాలా మంది హెల్త్ పరంగా కూడా బెల్లాన్ని బాగా యూజ్ చేస్తున్నారు కదా. పల్లీలు, పుట్నాలు, బెల్లం యాడ్ చేశారు కదా, వాటి ప్లేస్ లో ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? ఇష్టం అండి, కొబ్బరి కూడా యూజ్ చేయొచ్చు. కొంతమంది రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేస్తారు, అది కూడా కజ్జికాయలో కూడా పెట్టుకోవచ్చు. మనకి కొద్దిగా కలర్ వచ్చేసాయి. 2-3 minutes లో మొత్తం వేగిపోతాయి. ఇప్పుడు ఇవి అయ్యాయండి, ప్లేట్లో తీసుకుందాం. ఓకే. గజ్జలు రెడీ అయ్యాయండి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకేనండి, వరలక్ష్మి గారు తయారు చేసిన గర్జలు వేడి వేడిగా రెడీగా ఉన్నాయి. మరి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. అంతకంటే ముందు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో మరోసారి చూసేయండి. గర్జలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, పల్లీలు, బెల్లం, పుట్నాల పప్పు,
ఆయిల్. ముందుగా మైదా పిండిని పూరీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేయించిన పల్లీలు, పుట్నాలు, బెల్లం మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాంటి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని పూరీలా చేసుకుని అందులో బెల్లం, పుట్నాలు, పల్లీలతో చేసిన మిశ్రమాన్ని పెట్టి గర్జల్లా ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గర్జలు రెడీ. ఓకేనండి, గర్జలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారుగా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. వెరీ టేస్టీ. థ్యాంక్స్ అండి. డీప్ ఫ్రై ఒకటి కదా, లోపల పెట్టిన స్టఫింగ్ చాలా చాలా బాగుందండి. బెల్లం వేశారు కాబట్టి పంచదార కన్నా అది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది కదా బెల్లంలో. స్వీట్నెస్ కొంచెం కొద్దిగా ఉప్పుగా, స్వీట్ చాలా బాగుందండి. పల్లీలు కూడా వేయించారు కదా, అన్ని సరిగ్గా సరిపోయాయి. వెరీ టేస్ట్. వరలక్ష్మి గారు, ఇంత చక్కటి రెసిపీ మా సకులకు పరిచయం చేసినందుకు మీకు విజయ స్పైసెస్ వారి టిట్టూస్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే అన్ని రకాల మసాలాలు అందిస్తున్న విజయ స్పైసెస్ వారి తరపు నుంచి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్స్ అండి. సకులు చూసారుగా, వరలక్ష్మి గారు తయారు చేసిన గర్జలు చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేకాదు, మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి వంటల సందడి. మరో టేస్టీ రెసిపీతో వేరే ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అధికారికంగా రన్నర్స్ వరల్డ్ పత్రిక జరిపిన సర్వేలో పరుగు పందెం క్రీడాకారుల్లో సగం మంది ఏదో ఒక రకంగా మాటలు, వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిసింది. కానీ ఇదే పత్రిక 2000 మందికి పైగా మగ క్రీడాకారులతోనూ ఇదే విధమైన అధ్యయనం నిర్వహించింది. కానీ వేధింపులు, హేళన చేయడంలో పురుషులకు, స్త్రీలకు ఎంతో తేడా ఉంది. మగవాళ్లలో కేవలం 4% మాత్రమే వేధింపులు ఎదుర్కొన్నారట. అంటే అమ్మాయిలు ఓ రంగంలో రాణించాలంటే ఎంతటి బాధను అనుభవించాల్సి వస్తుందో ఈ సర్వే తేటతెల్లం చేసింది. ఈ వేధింపులు ఏదో సాధారణ క్రీడాకారులు అనుభవించారు అనుకుంటే పొరపాటు. వేధింపులు ఎదుర్కొన్న క్రీడాకారుల్లో ప్రఖ్యాతిగాంచిన, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వాళ్లు ఉన్నారు. అంతదాకా ఎందుకు, ఈ ఏడాదిలోనే అమెరికాలోని 3 క్రీడాకారులు ఇలాంటి వేధింపులు భరించలేక విరమించారట. మరికొన్ని విషయాలు చెప్పుకునే ముందు ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. నగా నట్రా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన నగా నట్రా మధురానగర్లోని జ్యువెలరీ డిజైనర్ సత్య గారింటికి వచ్చేసిందండి. మరి సత్య గారు డిజైన్ చేసిన డిజైన్స్ లో మనకేం పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే అనిత. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మా సకలకు మీరు డిజైన్ చేసిన డిజైన్స్ లో ఏవి పరిచయం చేస్తున్నారు? వడ్డానాలు డిఫరెంట్ గా లాంగ్ చైన్ కమ్ వడ్డానం టైప్ లో చూపిస్తాను. డిఫరెంట్ గా సిల్వర్ మీద 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ తోటి చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ డిజైన్ చూద్దామా? యా, ఫస్ట్ డిజైన్ అనిత, కిడ్స్ కి పెట్టచ్చు మనము. ఇది చూసారంటే మొత్తం మీకు జస్ట్ మామిడి పిందెలు తీసుకున్నాం. అది తీసుకుని జస్ట్ సింపుల్ మామిడి పిందెలాగా కాకుండా దాని మీద మనం వచ్చేసరికి 3 లేయర్స్ మీకు డీటెయిల్డ్ గా చూస్తే కనిపిస్తుంది చూడండి. 3 లేయర్స్ ప్రొజెక్షన్స్ లాగా ఇచ్చామన్నమాట. ఇచ్చి సెంటర్ లో ఒక రూబీ ఇచ్చాము. అండ్ ఆల్టర్నేట్ గా ఒక మామిడి పిందకి ఒక మామిడి పిందకి జాయిన్ చేసినప్పుడు పైన వచ్చేసరికి మళ్ళీ రూబీస్ ఇచ్చామన్నమాట. రూబీస్ ఇచ్చి ఆ రూబీ మీద మళ్ళీ ఒక చిన్న గోల్డ్ బాల్ పైన ఫిక్స్ చేసామన్నమాట. చేసి ఈ మామిడి పింద కింద చూసారంటే 2 రూబీస్ ఇచ్చి ఒక సింగిల్ ఎమరాల్డ్ ఇచ్చి పర్ల్స్ ఏం చేశానంటే ఒక పెద్ద పర్ల్ ఇచ్చి ఆ పర్ల్ కి పైన నుంచి ఒక 5-6 చిన్న పర్ల్స్ తోటి గుత్తులు, సో దట్ ఏంటంటే హెవీగా కనిపిస్తుంది అనమాట మనకి చేసినప్పుడు. అలా ఆల్టర్నేట్ గా చేసుకుంటూ వచ్చి సెంటర్ కి వచ్చేసరికి పెద్ద బిళ్ళ ఇచ్చాను, పెండెంట్ పెద్దది ఇచ్చి ఆ పెద్దదానికి మధ్యలో కూడా పెద్ద రూబీ ఇచ్చాను. ఇచ్చి సైడ్ పైన వచ్చేసరికి టిప్ దగ్గరకు వచ్చేసరికి ఒక సర్కిల్ ఇచ్చి దాని మధ్యలో వచ్చేసరికి ఒక ఎమరాల్డ్ ఫిక్స్ చేసాము. చేసి కింద కూడా మీరు చూసారంటే 2 లీవ్స్ లాగా అట్లా ఇచ్చి ఒక చిన్ని రింగ్ ఇచ్చి ఆ రింగ్ కి పైన ఒక చిన్ని ఫ్లవర్ ఇచ్చి దానికి కూడా మళ్ళీ పర్ల్స్ అనమాట. మొత్తం అన్నిటికీ పెద్ద పర్ల్ ఇచ్చి ఆ పెద్ద పర్ల్ కి నుంచి పైకి చిన్న 3 పర్ల్స్ ఇచ్చామన్నమాట. ఈ రూబీస్, పర్ల్స్ అన్ని మంచి క్వాలిటీ యూజ్ చేసాం. అండ్ ఈ చైన్ లో చూస్తే తెలిసిపోతుంది మనకు, ఆ ఫినిషింగ్ లోనే మనకు గోల్డ్ లుక్ అనేది ఎంత చక్కగా ఉందో. మనకు చేతితో చేసిన గోల్డ్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తున్నాయి. సో లెంత్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చక్కగా సూట్ అవుతుంది.
ఓకే, చాలా పెద్దగా ఉంది అండ్ చాలా అందంగా కూడా ఉంది డిజైన్. సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? ఇది మనకి 8-9,000 నుంచి స్టార్ట్ అయ్యి 30,000 దాకా కూడా ఉన్నాయి. ఇవి 30-40,000 దాకా కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ డిజైన్ చాలా అందంగా ఉంది. నెక్స్ట్ ఏ డిజైన్ చూపిస్తున్నారు? యా, ఇది చూసామంటే అనిత మధ్యలో ఒక లక్ష్మీదేవిని ఇచ్చాను. ఆ లక్ష్మీదేవి ఇచ్చి దానికి పక్కన చూసారంటే చిన్న చిన్న మైన్యూట్ చిన్ని డిజైన్స్ క్రియేట్ చేశాను. చేసి దానికి చుట్టూతో ఏం చేశానంటే రూబీస్ ఇచ్చాను. ఇచ్చి జస్ట్ 4 ఎమరాల్డ్స్ ఇచ్చా, అంటే స్క్వేర్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఎమరాల్డ్స్ ఇచ్చా. ఇచ్చి అక్కడి నుంచి ఆ లక్ష్మీదేవికి పైన చూసారంటే 2 పీకాక్స్ ఇచ్చాను. మధ్యలో ఒక ఫ్లవర్ ఇచ్చి ఇటు ఒక పీకాక్ ఇటు ఒక పీకాక్ ఇచ్చాను. సో దట్ ఏంటంటే జస్ట్ ఇక్కడ సింపుల్ గా రౌండ్ సర్కిల్లో లక్ష్మీదేవి కూర్చున్నట్టు కాకుండా కొంచెం మంచి నీట్ గా కనిపించడానికి కోసం అని ఆ డిజైనింగ్ ఇచ్చాను. ఆ ఫ్లవర్ లో కూడా మొత్తం రూబీస్ ఇచ్చి ఆ బయటకు ప్రొజెక్ట్ చేసి ఒక ఎమరాల్డ్ ఇచ్చాను. ఇచ్చి లక్ష్మీదేవి దగ్గర కూడా కింద పెద్ద పర్ల్స్ ఇచ్చి చుట్టూతా పైన మళ్ళీ చిన్న చిన్న పర్ల్స్ హ్యాంగ్ చేసాము. ఓకే, అది ఇచ్చి ఇటు అటు మళ్ళీ ఏం చేశానంటే పీకాక్స్ తోటి మళ్ళీ చైన్ లాగా చేసాము. ఈ సింగిల్ పీకాక్స్ అట్లా 4, 5, 6 వచ్చినాయి మనకి. ఆ పీకాక్స్ వచ్చి ఆ పీకాక్ టు పీకాక్ మధ్యలో కూడా మళ్ళీ ఖాళీగా ఉండకుండా జస్ట్ ఒక మామిడి పిండి ఇచ్చి దానికి మొత్తం ఎమరాల్డ్స్ ఇచ్చి దానికి మళ్ళీ ఒక రూబీ అట్లా మొత్తం సెట్ చేసి ఆ పీకాక్స్ కూడా కింద మనం కాళ్ళ దగ్గర చూసారంటే ఒక్కొక్క పీకాక్ కి కింద కాళ్ళ దగ్గర లాస్ట్ టైల్ దగ్గర. సో దీనికి కూడా మనకు చైన్స్ లాగా వచ్చేసాయి రౌండ్ రౌండ్ గా, అండ్ అలాగే హుక్స్ కూడా వచ్చేసింది. సో ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. మరి ఈ డిజైన్ చాలా అందంగా ఉంది కదా, దీని ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది కూడా అంతేనండి, 9,500 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది మనకి. చాలా అందంగా ఉందండి నిజంగా. సో మరి నెక్స్ట్ డిజైన్ చూపిస్తారా? యా, ఇది వచ్చేసరికి పెద్ద లక్ష్మీదేవిని తీసుకున్నాను అనిత. తీసుకుని కిందంతా బాగా డీటెయిల్డ్ గా, అంటే ఆ లోటస్ దాని కిందకి అలా మొత్తం డీటెయిల్డ్ గా చాలా మైన్యూట్ లీవ్స్ లాగా అట్లా తీసుకుని అలా చేశాను. ఆ లీఫ్ మీద కూడా చూసారంటే మధ్యలో ఆ వేన్ వచ్చింది, దానికి సైడ్స్ మళ్ళీ అలా తీసుకుని దీనికి కూడా అట్లా పెద్ద పర్ల్ ఇచ్చి మళ్ళీ చిన్న పర్ల్స్ ఇచ్చాను. ఆ రింగ్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక చిన్ని ఫ్లవర్స్ ఇచ్చా ఈచ్ అండ్ ఎవ్రీ రింగ్ కి. అంటే ప్లెయిన్ రింగ్ కాకుండా అక్కడ కూడా కొంచెం హెవీగా కనిపించేలాగా. అండ్ ఇటు సైడ్ మొత్తం స్టాండింగ్ పీకాక్స్ ఒక 9, ఇటు ఒక 9 తీసుకుని మళ్ళీ ఈ సైడ్ ఎండ్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ప్లెయిన్ గా లేకుండా ఈ స్క్రూయింగ్ ఏదైతే ఉందో దీని దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ జస్ట్ రూబీస్ తోటి ఎండ్ చేశాను. 2 sides రూబీస్ తో ఎండ్ చేశాను. ఓకే, సో ఇది కూడా మనకి ఏంటంటే స్క్రూ ఓపెన్ చేయొచ్చు మనము, బట్ ఓపెనబుల్ 2 sides కూడా మనకు స్క్రూ ఇచ్చాము. అండ్ ఇదంతా మనం చూసామంటే పట్టి నాంతాడు, దీన్ని నాంతాడు సింగిల్ లేయర్ ది నాంతాడు అంటాము. సో దాన్ని ఏంటంటే లావుగా పట్టి లాగా ఇచ్చాము. సో దట్ మనం సన్నగా ఉంటే పెద్దవాళ్ళకి అంత ఇది రాదు. సో అందుకని లావుగా పెళ్లి కూతుర్లకు కానీ ఎవరికైనా సరే కొంచెం హెవీగా కనిపించాలి, గ్రాండ్ గా అనుకుంటే ఎగ్జాక్ట్లీ ఇది తీసుకుని అక్కడి నుంచి సైడ్స్ మళ్ళీ బ్యాక్ రింగ్స్ అన్నమాట. రింగ్స్ ఇచ్చి దానికి కూడా మళ్ళీ హుక్ ఇచ్చేసాం అన్నమాట. చాలా అందంగా ఉంది. అండ్ డిజైన్ కూడా మనకు చిన్న చిన్న డీటెయిలింగ్ ఎంతో అందంగా కనిపిస్తుంది. పీకాక్స్ లో కూడా చూసారంటే చాలా మైన్యూట్ చిన్న ఎక్కడ ప్లెయిన్ అనేది ఎక్కడా లేదు మనకి. ఆ పీకాక్ దగ్గర కిందకు వచ్చిన లతల దగ్గర నుంచి దాని టెయిల్స్ వచ్చింది కానీ మొత్తం ఎవ్రీథింగ్ డీటెయిల్ గా ఇచ్చాం మనము. చాలా అందంగా ఉంది. మరి దీని ప్రైస్ ఎంత? ఇది మనకి 25,000 పడుతుంది. ఓకే, పెట్టచ్చు. పెళ్లి కూతుర్లకు స్పెషల్ గా కనిపించాలనుకుని ఎవరైనా కూడా ఈజీగా పెట్టేస్తారు. ఓకే అండి, నెక్స్ట్ డిజైన్ చూద్దాం. ఇది వచ్చేసరికి అనిత కొంచెం డిఫరెంట్ గా మనం చూసామంటే మ్యాంగోస్ కింద హ్యాంగ్ అయ్యేటట్టు. ఇది సెంటర్ లోకి వచ్చేసరికి ఒక రూబీ ఇచ్చాను. ఇటు సైడ్ ఒక అంటే 2 sides డిఫరెన్షియేట్ చేయడం కోసం 2 sides ఇటు సైడ్ ఒక సీజెడ్ పెట్టాను, ఇటు సైడ్ ఒక సీజెడ్ పెట్టాను. అక్కడ నుంచి ఇంకా ఆల్టర్నేట్ ఒక రూబీ ఒక సీజెడ్, ఒక రూబీ ఒక సీజెడ్. పైన కూడా చూసారంటే జస్ట్ మనం ఇలా పైప్ లాగా ఇచ్చి దానికి మధ్యలో వచ్చేసరికి ఒక రూబీ ఇచ్చి దాని నుంచి కిందకి మనము రూబీ మామిడి పిందలాగా ఇచ్చామన్నమాట. సో ఇది ఆల్టర్నేటివ్ గా మనం అలా తీసుకుని ఇది లాంగ్ చైన్ కమ్ వడ్డానం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అదే డౌట్ వచ్చేసింది, ఎందుకంటే ఇంత అందంగా ఉంది కదా, దీన్ని చైన్ లో కూడా వేసుకోవచ్చు అని అడుగుదాం. వేయచ్చు. అండ్ ఇది సైడ్ లో కూడా చూసామంటే అనిత 2 sides మనకి 2 chains. అంటే రెగ్యులర్ ఆ రింగ్స్ జస్ట్ ఆ పట్టి అట్లా కాకుండా 2 chains ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ రింగ్స్ ఇచ్చాను, రింగ్స్ అండ్ హుక్ ఇచ్చాను.
సో దట్ ఇది ఏంటంటే మల్టీపర్పస్ మనకి చైన్ లాగా వేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ వడ్డాణం కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, 2 in 1 అని చెప్పుకోవచ్చు. సాధారణంగా టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి ఎవరైనా కూడా కొంచెం సింపుల్ గా ఉండాలంటే చైన్ లా వేసుకోవచ్చు, కొంచెం గ్రాండ్ గా రెడీ అయినప్పుడు వడ్డానంలో కూడా లాగా వేసుకోవచ్చు. చాలా అందంగా ఉంది. అండ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది 2 in 1, చక్కగా చైన్ లా వేసేసుకోవచ్చు. కూడా మనకి లాంగ్ హారం చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది. సో దీని కాస్ట్ ఎంత? ఇది మనకి 4000 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. చాలా రీజనబుల్ కూడా, ప్రైస్ కూడా చాలా అందంగా ఉన్నాయండి. ఈ రోజు మీరు డిజైన్ చేసిన డిజైన్స్ లో వడ్డానాలన్నీ కూడా మా సకలందరికీ పరిచయం చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా సకలు, ఇది ఈనాటి నగానట్ర. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. పరుగు పందెంలో పాల్గొనే క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా పలు రకాల వేధింపులకు గురవుతున్నారు. ఒక్కోసారి అల్లరి మూకలకు భయపడి వారి మార్గాన్ని దూరాన్ని మార్చుకుంటున్నారు. సాధన విషయంలో రాజీపడి లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. మరి వీటికి పరిష్కారం లేదా అంటే ఉంది. మనుషుల మనస్సుల్లో మార్పు రావాలి, పురుషుల భావజాలంలో మార్పు రావాలి. సమాజం మారుతుందని చెప్పుకుంటున్నాం, కానీ అది అన్ని విషయాల్లో జరగడం లేదు. ఏది ఏమైనా పరుగు పందెంలో రాణించాలనుకునే క్రీడాకారులు ఇలాంటి వాటికి భయపడి ఆశయాన్ని వదులుకోకూడదు. ధైర్యంతో మరింత దూకుడు ప్రదర్శించి పతకాలు సాధించాలి. వేధింపులకు గురి చేసిన వాళ్లే మెచ్చుకునేలా రాణించాలి. పోలీసులు, రక్షణ వ్యవస్థ కూడా ఇలాంటి క్రీడాకారులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.